శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయన్నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. యస్యేంద్రియాణి భువనాని చతుర్దశాని యద్దివ్యదేహమమృతార్ణవభేన పుంజం యదృష్టిరంతర నిరూపిత కాలచక్రం తద్రూపమేకమఖిలం గురుపాదపద్మం. శుకాశారికే పూర్ణవైరాగ్యజాచే వసిష్ఠా పరిజ్ఞాన యోగేశ్వరాచే కవి వాల్మీకా సారికామాన్యాయిసా నమస్కార మఝా సద్గురు రామదాస. అద్వైత అధ్యయన భారతి కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి అందరు సభ్యులకి కూడా శుభాశీస్సులు. మనం చాలా మంచి సమ్మేళనం అందరం కలియటం, మంచి విషయాలను చర్చించుకోవటం, శ్రవణ మనన నిధిధ్యాసలు అన్నట్టుగా వినటం, చూడటం, వాటి గురించి ఆలోచించటం అన్నీ జరిగాయి. చాలా సంతోషకరమైనటువంటి విధానంలో ఎక్కువ మంది సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించడానికి సహకరించారు. మరి ఈ కార్యక్రమాన్ని అహర్నిశలు శ్రమించి నిర్వహించినటువంటి మన అద్వైత అధ్యయన భారతి సారథులు శర్మ గారికి, అలాగే వారికి సహకరించినటువంటి అందరికీ కూడా నా అభివాదాలు. మనం ఇవాళ చిట్ట చివరి రోజు. ఈ చిట్ట చివరి రోజులో మొట్టమొదటి ప్రసంగం ఏమిటంటే, మళ్ళీ మనం మొదటికి వచ్చేసాం. అంటే మనం మధ్య మధ్యని అలాగోసారి నృత్యంలోని, హరికథల్లోని, ఆనందంలో గడిపినా మన అద్వైతంలోకి మనం వచ్చేయాలి కదా, మళ్ళీ మన జ్ఞానంలోకి మనం వచ్చేయాలి. ఎందుకంటే మళ్ళీ మన అనుభూతి ప్రకాశం, మన మాండూక్యోపనిషత్తు మళ్ళీ మనం మొదటికి రావాలి. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ మన వస్తువుల్ని మనం పట్టుకొని వెళ్ళిపోవాలి, పాత వస్తువులన్నీ వదిలేయాలి. కాబట్టి ఇవాళ బ్రాహ్మణ గీతలు, ఇవి అశ్వమేధ పర్వంలో అనుగీతా పర్వము అని ఉంది. ఆనుశాసనిక పర్వం అన్నటువంటిది చిన్న పొరపాటు, అందుకే తెప్పించి అశ్వమేధ పర్వం అంటారు. భారతంలో అశ్వమేధ పర్వం అని ఒక పర్వం ఉంది. దాంట్లో అనుగీతా పర్వము అని ఒక పర్వం, దాన్ని ఉపపర్వము అంటారు. 38 అధ్యాయాలతో పర్వం ఉంటుంది. అసలు భారతం 1,00,000 శ్లోకాలండి.
భారతం కన్నా పెద్ద గ్రంథం మరొకట్లేదు. 81,000 శ్లోకాలు స్కంద పురాణం, 24,000 శ్లోకాలు కథారామాయణం, జ్ఞానవాసిష్టం 32,000 శ్లోకాలు, 18,000 శ్లోకాలు భాగవతం. గ్రంథాల్లోకి వచ్చేటప్పుడల్లా చాలా పెద్ద గ్రంథం ఏదండి అంటే భారతం. 4 సంవత్సరాలు దివ్యమైనటువంటి చక్షువులతో దర్శించి వ్యాస భగవానుడు భారతాన్ని లోకానికి అనుగ్రహించాడు. ఇవాళ నన్నయ్య గారు భారతాన్ని ప్రారంభించినటువంటి శ్లోకాన్ని విశాలాక్షమ్మ గారు చదివారు. విశాలాక్షమ్మ గారు చదివినటువంటి శ్లోకం నన్నయ్య గారు భారతాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు తెలుగులో రాయడం అంటే ఆ రోజుల్లో చాలా పొరపాటు కింద లెక్క. వైదికమైనటువంటి విషయాల్ని తెలుగులో మాట్లాడడం అంటే భయం. కాబట్టి సంస్కృత శ్లోకంతో భారతాన్ని ప్రారంభించారు ఆయన. తర్వాత తెలుగులోనే చెప్పారనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ అశ్వమేధ పర్వంలో, ఎందుకంటే నేను కొద్దిగా మాస్టర్ ఉద్యోగం చేసినటువంటి వాడిని, డైరెక్ట్గా పాఠంలాగానే చెప్పాలి తప్పిస్తే పాఠంలో ఇతరమైన విషయాలు మాట్లాడాను అనుకోండి, పిల్లడికి పాఠం తప్పించి మిగతా అంతా వచ్చేస్తుంది. అందు గురించి పాఠంలా చెప్పాలి. కాబట్టి బ్రాహ్మణ గీతల్లోకి వచ్చేద్దాం. ఏమిటండి బ్రాహ్మణ గీతలు అంటే, కృష్ణ భగవానుడు యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో భీష్మ పర్వంలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశాడు అన్నది లోకానికి అందరికీ తెలుసు. భగవద్గీత అని రోజు అందరం మాట్లాడుతూ ఉంటాం. దానికి భాష్యాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎవరికి తోచినటువంటి వచనాలు వాళ్ళు దానికి భావాల కింద కూడా రాసి పడేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, పుస్తకాలు ప్రింట్ చేయిస్తున్నాం, అందరికీ పంచుతున్నాం. చదివిన వాళ్ళు లేరు, ఏమిటి రాసామో మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు, అది వేరే విషయం. అయితే అసలు భగవద్గీత ఇంత వారేమో భీష్మ పర్వంలో చెప్తే అర్జునుడు ఏదో యుద్ధం చేశాడు, 18 రోజులు అయిపోయింది. ఆ తర్వాతనేమో ఆ స్త్రీ పర్వం అయిపోయింది, శాంతి పర్వం అయిపోయింది, అనుశాసనిక పర్వం అయిపోయింది, రాజ్యం ప్రారంభం అయిపోయింది. చూస్తున్నారు, ధర్మరాజు గారిని అశ్వమేధ యాగం చెయ్యండి అన్నారు, చేస్తాన్ని ప్రారంభించారు. అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చి ద్వారకలో హస్తినాపురంలో పాండవుల దగ్గర ఉన్నాడు. అప్పుడు భావమరుదులు కదా అర్జునుడు కృష్ణుడు అలా విహారానికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అర్జునుడు అడిగాడు, బావా నువ్వు నాకు ఆ భీష్మ పర్వంలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఏదో చెప్పావు కదా విషయం అంటే, అప్పటికి పాపం 100 ఏళ్ళు దాటిపోయిన వాడు. మనం ఇప్పుడు చూడండి పాకులాడుతున్నాం, ఎలాగైనా బాగుపడితే బాగుండని. అలాగే పాప ఆయనకి కూడా 100 ఏళ్ళు దాటిపోయి అన్నాడు, ఏదో చెప్పావు కదా మర్చిపోయాను, ఒకసారి మళ్ళీ చెప్పేస్తావా అన్నాడు. అది అలా ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పే వస్తువు కాదురా, చెప్పేశాను, నువ్వు మర్చిపోయావు, చాలా సంతోషం. ఏమండి భగవద్గీత అర్జునుడే మర్చిపోయాడు అంటే ఏంటండి, మర్చిపోయాడని అర్జునుడే చెప్పాడు, అది ఏమిటో నాకు గుర్తులేదు అన్నాడు. ఒక్కసారి చెప్పాయన్నాడు. ఇలా చెప్పడానికి రోజు ఇదే మార్కెట్ కాదురా, అది మర్చిపోయావు కదా సంతోషం, కాకపోతే నువ్వు అడిగావు కాబట్టి దాని అర్థం నీకు చెప్తాను రా అన్నాడు. అయితే చెప్పు బావా, అదేనా చెప్పు, పోనీ నువ్వేదో మళ్ళీ భగవద్గీత అంతా చెప్పకపోయినా అర్థమైనా చెప్పు అన్నాడు. చెప్తా అన్నాడు. అప్పుడు పుస్తకాలు రాసేవు. ఇప్పుడు మనం అంటూ ఉంటాం వ్యాస భగవానుడు చెప్తూ ఉంటే గణపతి రాశాడు, ఇవన్నీ లోకల్లో చెప్పడానికి కథలే. అప్పుడు ఆ రోజుల్లో వినేసి ధారణ చేసి మళ్ళీ ఎవరికైనా చెప్పడమే, అంతే. ధారణాశక్తే ఉండేది. అప్పుడు పుస్తకాలు రాయడాలు లేవు. అంటే సరే ఏం చేయడం, ఏమిటి అసలు ప్రాబ్లం? మొదటి నుంచి అర్జునుడికి ఉన్నటువంటి సమస్య ఏమిటి? కర్మ చెయ్యాలా అక్కర్లేదా, కర్మ చెయ్యాలా అక్కర్లేదా, కర్మ కర్మ కర్మ. ఈ కర్మ గొడవ అర్జునుడు బుర్రలో బాగా పట్టిస్తున్నాడు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా. భగవద్గీతలో ఏమిటన్నాడండి కృష్ణ పరమాత్మ? కర్మ ఏమిటి, కర్మ ఏమిటి కాదు అన్నటువంటి విషయం బ్రహ్మాదులైనటువంటి దేవతలకు కూడా తెలియదు. బ్రహ్మాదులైన దేవతలకు కూడా తెలియదు. మరి ఏమిటండి, ఎవరికి తెలియకపోతే ఎలాగండి? తత్తే కర్మ ప్రవక్ష్యామి, నీకు ఆ కర్మ గురించే చెప్తాందా అన్నాడు. భగవద్గీతలో చెప్పాడు. ఏమిటి చెప్పాడు? వీడు మర్చిపోయి మళ్ళీ అడిగితే వాడు చెప్పననిసి ఇప్పుడు ఒక కథ చెప్తున్నాడు. ఏమిటంటే, ఓ రోజు ఒక బ్రాహ్మణుడు తీరిగ్గా కూర్చున్నాడు. ఆయన రోజు ఉదయం లేస్తాడు, స్నానం చేస్తాడు, నుదుటికి ఇంత విభూతి రాసేస్తాడు, మఠం వేసుకో కూర్చుంటాడు, మాట్లాడు,
సంధ్యావందనం చేయడు, బ్రహ్మయజ్ఞం చేయడు, దేవతార్చన చేయడు, అగ్నిహోత్రం చేయడు, ఏమీ చేయడు. రోజు శుభ్రంగా పుష్టిగా వాళ్ళ ఆవిడ వెంట పెడుతూ ఉంటే తింటూ ఉంటాడు, కూర్చుంటూ ఉంటాడు. ఓనాడు వాళ్ళ ఆవిడ ఈయనో ప్రశ్న వేసింది. ఏమండి, ఏమిటంటే ఆ ప్రశ్న, కన్నులోకంగమిష్యామి త్వామహం పతిమాశ్రిత న్యస్త కర్మాణమాసీనం కీనాశమ విచక్షణం. ఈ బ్రాహ్మణ గీతలు 15 అధ్యాయాలండి. గంటలోని 15 అధ్యాయాలని మనం చెప్పుకోవాలి. ఇది యథార్థానికి చెప్పాలంటే కనీసం వారం రోజులైనా పడుతుంది. 15 అధ్యాయాలు ఒక్క గంటలో మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఏమిటి అడిగింది, ఏమయ్యా నీలాంటి మొగుడు దొరికాడు కదా నా ప్రారంధానికి, నాకు ఏ లోపం వస్తుందయ్యా? ఓ కర్మ చెయ్యవు, సంధ్యావందనం లేదు, ఓ దేవతార్చన లేదు, ఓ అగ్నిహోత్రం లేదు, ఓ హోమం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు, ఓ అడ్డకచ్చ లేదు. ఇదేం దిక్కుమాలి జీవితం అయ్యా, ఏ మొగుడు దొరికావయ్యా నాకని అడిగింది. హాయిగా కూర్చున్నాడు ఆ బ్రాహ్మడు. అప్పుడు వాడు ప్రారంభించాడు. ఏమిటమ్మా అంటే అన్నాడు, నాకన్నీ తెలుసునమ్మా అన్నాడు. ఏమిటి నీకు తెలుసు, నాకు తెలియదో ఆవిడికి అర్థం కాదు. పాప ఆవిడ భక్తే దైవం అనుకునేటువంటిది. గ్రాహ్యం దృశ్యం చ సత్యం వా యదిదం కర్మ విద్యతే ఏతదేవ వ్యవస్యంతి కర్మ కర్మేతి కర్మిణః. ఈ లోకంలో కర్మ 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 అంటూ ఉంటారయ్యా. ఏమిటంటే మనం వేటిని స్వీకరిస్తున్నామో, వేటిని చూస్తున్నామో ఇవన్నీ కర్మలేనయ్యా. వేరేగా కర్మ ఎక్కడున్నది? వేరేగా కర్మ అంటూ ఏమీ లేదన్నాడు. అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఏమిటండి, మోహమేవ నియచ్చంతి కర్మణా జ్ఞానవర్జితా. జ్ఞానం లేనటువంటి వాళ్ళందరూ కూడా మోహాన్నే కర్మ 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 అంటున్నారు. మోహాన్ని కర్మ అంటున్నారు. కర్మ అంటూ వేరేగా ఒకటి లేదు. అది ఏమిటది? కర్మ లేకపోవడం ఏమిటండి? మనందరం చేస్తున్నాం కదా. మనం మోహంలో ఉన్నాం. మోహమే కర్మ. అయితే ఎలాగండి మీరు చెప్తూ ఉన్నటువంటిది కుదురుతుంది? అదిగో చూడండి, ఎదురింటి ఆయనేమో యజ్ఞాలు చేస్తున్నాడు, పక్కింటి ఆయన హోమాలు చేస్తున్నాడు, మీరేమో కర్మ లేదంటున్నారు. ఇది ఎలా కుదురుతుందండి అంటే, యజ్ఞయాగాది కర్మల్లో జరిగేటువంటి దోషాలన్నీ కూడా ఆ స్వామలతల నుండి వచ్చేటువంటి రసం వల్ల, నెయ్య వలన, దృశ్య పదార్థాల వలన రాక్షస ప్రవృత్తములై దుర్జనుల చేత నాశనం చేయబడుతున్నాయి. అవన్నీ వేస్ట్ కర్మలు అన్నాడు. ఆ స్వామరసం వేస్ట్, ఆ నెయ్య వేస్ట్, అగ్నిహోత్రం వేస్ట్. వీటన్నిటిలోనే దోషాలు ఉన్నాయి. ఈ దోషాలన్నిటి వల్ల ఏమయ్యేవయ్యా, నీకు రాక్షసత్వం వచ్చిందన్నాడు. సత్యేంద్ర దేవుడై దేవుడిది ఇంత యజ్ఞాలు యాగాలను అందరూ అంటున్నారు. ఆత్మస్థం ఆత్మనాథేభ్యో దృష్టమాయతనం మయా. ఎంత అనవసరం అమ్మా. నేను లోపల ఉన్నటువంటి వాడిని లోపలే చూశాను. నేను లోపల వాడిని లోపల చూస్తుంటే ఇవన్నీ ఎందుకు, ఈ ద్రవ్యాలన్నీ ఎందుకు, ఏం చేసుకోమన్నావు ఈ ద్రవ్యాలన్నీ పెట్టి అన్నాడు. ఏమిటండి ఇదంతాను అంటే, ఆత్మయజ్ఞం ద్వారా దృశ్య పదార్థ సంబంధం లేకుండా నేను యజ్ఞం చేస్తున్నాను, ఆత్మయజ్ఞం చేస్తున్నాను. ఎత్త బ్రహ్మ నిర్ద్వంద్వం తత్ర సామస్సహాగ్నినా వ్యవసాయం కురుతే నిత్య. నువ్వేదో అనుకుంటున్నావు ఆయన ఏమీ చేయడం లేదని. నేను లోపలే ఏ సామరసము అక్కర్లేకుండా, ఏ నెయ్య అక్కర్లేకుండా నేను యజ్ఞాలు చేసేస్తున్నాను. నిర్ద్వంద్వమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నాను, రెండు లేని యజ్ఞాలు చేస్తున్నాను. ఏమిటండి ఆ యజ్ఞాలు అంటే, అవినాశి అయినటువంటి పరబ్రహ్మమునందు నేను మనసాత్వవగమ్యతే, మనస్సు చేతనే యజ్ఞాన్ని తెలుసుకుంటున్నాను, మనస్సు చేతనే తెలుసుకుంటున్నాను. మీరు చెప్పింది బాగున్నది కానండి, చూడడానికి బాగులేదండి. ఎందుకంటే లోకంలో అందరూ కూడా చేతులతో పనులు చేస్తున్నారు, కళ్ళతో పనులు చేస్తున్నారు, కాళ్ళతో పనులు చేస్తున్నారు. అందరూ అన్ని కర్మలు చేస్తూ ఉంటే మీరు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదంటే ఎలా నమ్మమన్నారండి? నేను అమాయకురాల్ని, నాకేం తెలీదు అన్నది ఆవిడ. ప్రాణాపానాలు సమాన వ్యానాలు మధ్యన ఉంటాయట. అంటే ప్రాణయజ్ఞం కోసం చెప్తున్నాడు. ప్రాణము అపానము అనేటువంటివి మరో రెండింటి మధ్యన ఉంటాయట. సమానము
ఆ వ్యానము అనేటువంటి రెండు వాయువుల మధ్యన ఈ రెండు వాయువులు తిరుగుతూ ఉంటాయట. అపానం ప్రాణంలో లీనమైపోతే సమాన వ్యానాలు కూడా లీనమైపోతాయట. అదో యజ్ఞం అమ్మ, దాన్ని ప్రాణయజ్ఞం అంటారమ్మా. ఎందుకన్నా మరి ఏం లేదమ్మా. ఏమున్నది? లోపల ప్రాణము అపానము అని రెండు ఉన్నాయి, మధ్యని వ్యానము అనేటువంటి వాయువు సమానము అనేటువంటి వాయువు ఉన్నాయి. ఆ ప్రాణము అపానము లీనమైపోతే ఓ దాంట్లో ఒకటి కలిసిపోతే ఈ సమానము వ్యానము అనేటువంటివి కూడా కలిసిపోతాయమ్మా. ప్రాణయజ్ఞం అయిపోయింది, ఒక యజ్ఞం అయిపోయింది కదా. దీనికే నేను ఖర్చు పెట్టలేదు కదా, నేనేం కదలలేదు కదా, నేనేం చేయలేదు కదా. తస్మాత్ తపో వ్యవస్యంతి మద్గతం బ్రహ్మవాదిన. లోపలే ఉన్నటువంటి వాడిని, వాయువు లోపల ఉన్నాయి, లోపల వాటిని నియంత్రిస్తే ప్రాణయజ్ఞం అయిపోయింది కదా. ఈ మాత్రం దానికి హృద్గతం లోపలే ఉన్నది, లోపలే నేను చూస్తున్నాను యజ్ఞం. బయటికి ఏం చేయమన్నా యజ్ఞం? మరి ఏమంటే అగ్నిహోత్రం ఏముండదా? అగ్నిహోత్రంతో ఏం చేయరా? ఈ నాభి ప్రదేశానికి మీదని వైశ్వానరాగ్ని అని ఉంటుందండి. అయితే ఏమండి దానికి ఏమైనా మరి హోతలు ఉండాలి, మంత్రాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదండి. ఏం అక్కర్లేదా? అవేం అవసరం లేదా? ఉన్నాయమ్మా. ఘరాత భక్షయిత ద్రష్ట స్రష్ట శ్రోత చ పంచమ మంతా బోద్ధా చ సప్తైతే భవంతి పరమర్త్విజ. మా దగ్గర బ్రహ్మాండమైనటువంటి మంత్రాలు వచ్చినటువంటి ఋత్విక్కులు ఉన్నారు. ఈ వైశ్వానరాగ్ని ఈ నాభి మీద ఉన్నారు. నేను అక్కడ యజ్ఞం చేస్తున్నాను. అంటే భగవద్గీతలో ఆం వైశ్వానరో భూత ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. దానికి అర్థం చెప్పండి రా అంటే మనం ఏదో చెప్తున్నాం అనుకోండి, మనకు వచ్చిన అర్థాలు చెప్తున్నాం, దాన్ని పక్కన పెట్టండి. ప్రాణానికి అపానానికి మధ్యని సమానము వ్యానము అనేటువంటివి కాలిపోతే ఆటోమేటిక్గా నువ్వు తిన్నది కాలిపోయింది, అది యజ్ఞం అయిపోయింది. మీదన ప్రాణం ఉన్నారు, కిందన అపానం ఉన్నారు, మధ్యనేమో సమాన వ్యానాలు అనేటువంటివి మొత్తం లీనమైపోయి యజ్ఞం అయిపోయింది. వైశ్వానరాగ్ని నేను ఇక్కడ ఉన్నానమ్మా. ఈ వైశ్వానరాగ్నికి ఋత్విక్కులు ఎవరండి? అగ్నిహోత్రం చేయడానికి ఋత్విక్కులు ఉండాలి కదండి. ఏమండి ఉన్నారండి. ఎవరు? వాసన చూసేటువంటి వాళ్ళు, చూచేటువంటి వాళ్ళు, తినేటువంటి వాళ్ళు, తాకేటువంటి వాళ్ళు, వినేటువంటి వాళ్ళు, మననం చేసేటువంటి వాళ్ళు, తెలుసుకునేటువంటి వాళ్ళు అని చెప్పి ఘరాత భక్షయిత ద్రష్ట స్రష్ట శ్రోత మంత బోద్ధ 7 ఋత్విక్కులు ఉన్నారమ్మా. వీళ్ళందరూ లోపలే ఉన్నారు. వీళ్ళెవ్వరికి దక్షిణలు గట్రా ఏమి ఇవ్వక్కర్లేదు, వీళ్ళకేమీ పట్టుబంతులు ఇవ్వక్కర్లేదు, దీక్షావస్త్రాలు ఇవ్వక్కర్లేదు. వీళ్ళందరూ లోపలే ఉండి ఆ యజ్ఞం రోజు చేసేస్తున్నారు. వైశ్వానరాగ్నిలో ఆ యజ్ఞం చేస్తున్నారు. వీటి మీద దృష్టి పెట్టడమే యజ్ఞమేమ్మా. అనేనైవ ప్రకారేణ ప్రగృహీతం పురాతనై పూర్ణాహుతి త్రిభి ఆపూర్ణా త్రిభి పూర్ణం సుతేజస. ఇది 1వ అధ్యాయం పూర్తి చేయడం ఇక్కడ చేశానంటే బోల్డని శ్లోకాలు ఉన్నాయి. అన్ని శ్లోకాలు చెప్పడానికి అవకాశం ఉండదు. దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని, దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే మీకు చెప్పాలనుకున్నాను. కాబట్టి పూర్ణాహుతి అంటే ఏమిటండి? పూర్ణాహుతి అంటే నెయ్యి పట్టుకొని ఓ సృక్షులు వాళ్ళు పట్టుకొని దానికి వేయటం కాదండి. ఏమిటండి? జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేటటువంటి త్రిపుటి ఏదైతే ఉన్నదో అదే పూర్ణాహుతమ్మా. నేను అది రోజు వేస్తున్నాను. నేను ఆ యజ్ఞం రోజు చేస్తున్నాను. కాబట్టి నేను యజ్ఞం చేస్తున్నాను. నేనే యజ్ఞం చేయకుండా కూర్చోలేదు. నేను మటన్ వేసుకో కూర్చొని యజ్ఞాలు చేస్తున్నాను అంటారు ఏమిటండి? ఓ సమిదలు లేవు, కర్రలు లేవు, కంపలు లేవు, నిప్పు లేదు, నన్ను పిలవరు, ఏమీ చెయ్యరు. ఏమి యజ్ఞం అండి అంటే దశహోత్ర విధానం అని చెప్తున్నాను. అంటే యజ్ఞాల్లోని 7 హోతాలతో యజ్ఞం, 10 మంది హోతాలతో యజ్ఞం, 7 హోతాలతో యజ్ఞం, 5 హోతాలతో యజ్ఞం, 3 హోతాలతో యజ్ఞం, 1 హోతతో యజ్ఞం. ఈ యజ్ఞాలు ఉన్నాయండి. యజ్ఞాల్లో ఇవన్నీ చెప్పారు పూర్వమీమాంసలో. ఎందుకంటే మనం శాస్త్రాంతరంలోకి వెళ్ళకూడదు కాబట్టి మనం ఒకే శాస్త్రాలాగా ఇలా చెప్తేనే పాపం ఆ భీష్ముడి వారు ఈ భారతంలోని ధర్మాలన్నీ కూడా ఆ ధర్మరాజు గారికి చెప్పాలంటే మధ్యన అక్కర్లేని విషయాలు చెప్పారనుకోండి, భారతం అప్పటి నుంచి ఇప్పటికీ పూర్తయి ఉండేది కాదు.
అలా స్ట్రైట్గా చెప్పుగా వెళ్ళిపోయాడు, విషయాలన్నీ చెప్పేశాడు. వాడు విషయాలన్నీ వినేశాడు. వీడు చెప్తున్నాడు వాడు విన్నాడు, వీడు చెప్తున్నాడు వాడు విన్నాడు, అంతే. ఎక్కడ కూడా మనం అలాగే చెప్పుకుంటాం. ఒకటైపోయింది ఒక అధ్యాయం. రెండో అధ్యాయంలో 10 మంది హోతలు ఎవరండి? శ్రోత్రంత్వక్షుషీ జిహ్వా నాసికాచరణో కరో ఉపస్తంభాయురితివా హోత్రూణి దశభామిని. అమ్మా, భార్యను పిలిచాడు. 10 మంది హోతలు నా దగ్గర ఉన్నారమ్మా. చెవు ఉన్నదమ్మా, చర్మం ఉన్నదమ్మా, కళ్ళు ఉన్నాయమ్మా, నాలుగు ఉన్నదమ్మా, ముక్కు ఉన్నదమ్మా, కాళ్ళు ఉన్నాయమ్మా, చేతులు ఉన్నాయమ్మా, ఉపస్థ ఉన్నదమ్మా, గుదం ఉన్నదమ్మా. ఇవన్నీ హోతలేనమ్మా. వీళ్ళందరూ హోతలే, వీళ్ళందరూ హోతలే. ఏమండి? శబ్దస్పర్శో రూపరసో గ్రంథో వాక్యం క్రియాగతి రేతో మూత్ర పురుషాణం త్యాగో దశ వింశిత. వాటిలో వేస్తున్నటువంటివి ఏమిటండి అంటే తన్మాత్రల్ని వాటిలో వేస్తున్నామండి, మూత్ర పురుషాన్ని వాటిలో వేస్తున్నామండి. వాటిని హవిస్సులు అంటారండి. హవిస్సులు అంటే ఎక్కడో లేవు, నువ్వు రోజు శరీరంతో చేస్తూ ఉన్నటువంటి ప్రక్రియ, నువ్వు శరీరం ఏదైతే నడుపుతున్నావో అదంతా కూడా హవిర్ద్రవ్యములే. వాళ్ళే హోతలు, అదే హవిస్సు. దిశో వాయోరవింశ్చంద్రో పృథ్వీరగ్నే విష్ణు ఏవచ ఇంద్ర ప్రజాపతిర్మిత్రం అగ్నయో దశభామిని. అమ్మా, నా దగ్గర 10 మంది అగ్నులు ఉన్నారమ్మా. దిక్కులు, వాయువులు, సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, విష్ణువు, ఇంద్రుడు, ప్రజాపతి, మిత్రుడు అని ఒక 10 మంది నా దగ్గర దేవతలు ఉన్నారు. అమ్మా, వీళ్ళ అగ్నిహోత్రాలమ్మా. ఈ అగ్నిహోత్రాల్లో ఆ ద్రవ్యాలను పెట్టి ఆ ఋత్విక్కులు పూజ చేస్తున్నారమ్మా. అయితే ఈ యజ్ఞం ఏమిటమ్మా? చిత్తమే స్రవం. ఏమండి? సృక్స్రవాలు ఉండక్కర్లేదా? ఏమంటే వేయడానికి, నెయ్యి వేయడానికి ఒకటి ఉండాలండి. నెయ్యి ఒక దాంట్లో తీసి ఒక దాంట్లో వేసి వేస్తారు, సృక్స్రవాలు అంటారు. ఏం సృక్స్రవాలు అక్కర్లేదా? చిత్తమే స్రవం అమ్మా. నా చిత్తంతోనే నేను చేస్తున్నానమ్మా. చిత్తం స్రవశ్చ విత్తశ్చ పవిత్రం జ్ఞానముత్తమం. జ్ఞానధనాన్నే చెప్తున్నారు ఆయన. ఇతరమైనటువంటి ధనాలు లేవు. ఏ ధనం ఉన్నదైంది? జ్ఞానం అనేటువంటి ధనమే ఉన్నది. చిత్తం అనేటటువంటిది సృక్కు, స్రవము, అదే ద్రవ్యము, అదే పవిత్రము. జ్ఞానమైనటువంటిదే ఉత్తమము. ఏమండి? మీరు గృహస్థులు కదండి, గార్హపత్యాగ్ని చెయ్యాలి కదండి, ఆహవనీయాగ్ని చెయ్యాలి కదండి. శరీర భృద్గార్హపత్య, ఈ శరీరాన్ని మొయ్యడమే గార్హపత్యము అనేటువంటి అగ్నిహోత్రం. గార్హపత్యము అనే అగ్నిహోత్రం అంటే ఈ శరీరాన్ని మొయ్యడమే. మనశ్చ ఆహవనీయం, మనశ్చ ఆవహనీయం. వేరేగా ఆవహనీయం అనేటువంటి అగ్నిహోత్రం లేదయ్యా. బాగుందండి. బ్రాహ్మణుడు అన్నాడు, వాచస్పతిర్జజ్ఞే, వేదవాక్కు పుట్టిందయ్యా, దాని నుండి మనస్సు పుట్టిందయ్యా. ముందు వాక్కు పుట్టింది, తర్వాత మనస్సు పుట్టింది అన్నాడు. బాగుంది. అసలు మనస్సు అనుకుంటే కదా మాట్లాడతారు, మాటలు డైరెక్ట్గా ఎలా వస్తాయండి? మనసు లేకుండా మాట్లాడవు కదా. ఆ భార్య అడిగింది, ఇది ఏమైనా బాగున్నదా అండి? మీరు ఏదో నేను మరీ తెలియని దాన్ని కదా అని మీకు తెలిసినవన్నీ చెప్తున్నారు, మీ నోటికి వచ్చినవన్నీ చెప్తున్నారు, కానీ ఎక్కడైనా ముందు మనస్సు పుడుతుందండి, తర్వాత మాట పుడుతుందండి అన్నది. అలా కాదమ్మా, ఇక్కడ తస్మాన్ భాగ భవత్పూర్వం తస్మాత్ పశ్చాన్మనో భవతు మనసా చించితం వాక్యం యదా సమభిపద్యతే. మనస్సుతో ఆలోచించినటువంటి మాటలు నోటంటే వస్తాయి కదా. మీరు ముందు మాట వచ్చింది, తర్వాత మనస్సు వచ్చింది అంటున్నారు. నాకేం అక్కలేదండి, ఇది వరకు నాకేం తెలియలేదు, నాకేం బాధపడలేదు అంటే, సరేనమ్మా చెప్తాను. వాక్కు మనస్సు అనేటువంటివి 2 ఉన్నాయమ్మా. ఓసారి జీవాత్మ దగ్గరికి వెళ్ళాయమ్మా. మా ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగారయ్యా. అడిగితే ఆ జీవాత్మ మనస్సే గొప్పది, మనస్సు సంకల్పించిన తర్వాతనే మాట వస్తుంది అన్నారు. కానీ
అలా కాదు, సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యి ఆ సరస్వతీదేవి ఏమిటన్నాదట, నేను నీకు సమస్తాన్ని ఇస్తాను. తదా ప్రాణ సరస్వతి అహం చైవ ఏకా కామదుగ్ధుభ్యం, నేనే నీకు సమస్తమైనటువంటి కోరికల్ని ఇస్తాను కాబట్టి నేనే శ్రేష్టము అన్నాదట. వాక్య శ్రేష్టము తప్పిస్తే మనస్సు శ్రేష్టము కాదు. మనస్సు శ్రేష్టము కాదు. మనస్సు సంకల్పాన్ని చేసింది. మీరు మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. మిమ్మల్ని నేను అడిగాను, డాక్టర్ గారు నాకు నిన్న రాత్రి నుంచి జ్వరంగా ఉన్నదండి అన్నాను. ఉందా అండి, తగ్గుతుంది అన్నారు. మీరు మాట్లాడాలంటే ఏదో డోలో 650 వేసుకోండి అన్నారు. మీరు మాట్లాడాలని లేకపోతే జ్వరంగా ఉందా, తగ్గుతుందా, లేకపోతే అది అనరు, జ్వరంగా ఉందా అంటారు. అంటే మీ మనస్సు ఉంది, మీ మాట్లాడదు, నాకెవడు ప్రయోజనం? కామధృగ్భవతి, మాట లేదండి, మనస్సు ఉన్నదండి, ప్రయోజనం ఏమిటి? మరి మనస్సు ఉంది, ఎవరు మాట్లాడు. మా అమ్మకి భోజనం పెట్టాలి అనుకున్నాడు, భార్యకి చెప్పలేడు. మా అమ్మకి అన్నం పెట్టే అని చెప్పగలిగే ధైర్యం పడికి లేదు. ఎందుకు వేస్ట్ ఏమండి? ఫస్ట్ క్లాస్ వాడికి మనస్సు లేదు. వాళ్ళ అమ్మకి అన్నం పెట్టాలి, వాళ్ళ అమ్మని పెంచాలి, వాళ్ళ అమ్మని చూడాలి. పాపం వాడికి ఉంది, మనస్సు ఉంది, నోటని మాట్లాడు. ప్రయోజనం ఏంటి? కామదుగ్భవిష్యతి, నేనే మాట, నేనే నీ కోరికల్ని తీర్చేవి దాన్ని నేను. నా వల్ల నీ కోరికలు తీరుతాయి, మనస్సు వల్ల కోరికలు తీరవు. మనకి ఎన్నో ఉన్నాయి. అలా కళ్ళు మూసి కూర్చుంటే నేను ప్రధానమంత్రిని అయితే బాగుండు అని అనుకున్నాం. ప్రధానమంత్రి ఏమిటి, వీధిలో వార్డు మెంబర్ కూడా అవ్వం. అనుకుంటే ఏమిటి ప్రయోజనం? లోపల ఎన్నో అనుకున్నాం, అన్నీ అనుకున్నాం, బ్రహ్మాండంగా అనుకున్నాం. నేను వేదాంగ విషాదరుద్దుని అయితే బాగుండు అనుకున్నాం. ప్రయోజనం ఏమిటి? మాట రావాలి, నోటంటే మాట రావాలి, మాట రాదు. ప్రయోజనం ఏమిటి? నేనే, అంతా నా చేతుల్లోనే ఉంది. బాగుందమ్మా. అయితే ఈ దశహోత్ర విధానంలో ఇలాగున్నారు. ఆ వాక్కు పుట్టిన తర్వాతనే ఏదైనా జరుగుతుంది. అంటే సప్తహోత్ర విధానం అంటే ఏమిటండి? 7 హోతలు ఉంటారు కదా, దాని సంగతి ఏమిటండి అంటే 7 హోతలు అనేటువంటిది కూడా ముక్కు, కన్ను, నాలుక, చర్మం, చెవి, మనస్సు, బుద్ధి. అంటే పంచ ఇంద్రియాలు కాకుండా మనస్సు, బుద్ధి అనేటువంటివి 2 పెడితే మొత్తం 7 వాళ్ళే హోతలండి. అంటే ఇక్కడ కూడా హోతలకి డబ్బులు లేవు కదా, ఋతుకులకి డబ్బులు లేవు కదా, మీకేం మంత్రాలు లేవు కదా. పంచేంద్రియాలు మన ఇంద్రియాలే, మన మనస్సే, మన బుద్ధే, ఇవే హోతలు కదా. కాబట్టి మనస్సు లేకపోతే ఇంద్రియాలు పనిచేస్తాయా, సంతోషాన్ని పొందుతాయా? పొందలేవు. కాబట్టి ఏది ముఖ్యమండి? బుద్ధి ముఖ్యమండి. అయితే సరే, సప్తహోత్ర విధానంలో బుద్ధి ముఖ్యం. పంచహోత్ర విధానం ఏమిటండి? 5 హోతలు ఉంటారన్నారు కదా. అంటే ప్రాణాపాన సమాన వ్యాన ఉదానాలనేటువంటి 5 వాయువులు ఏవైతే ఉన్నాయో అవే పంచహోతలు. 5 హోతలు అంటే కర్మ చేయడానికి లోపల ఉన్నటువంటి ప్రాణయజ్ఞమే. రోజు అంటూ ఉంటారు, కొద్దిగా వాయువుల్ని మీదకి పీల్చి గట్టిగా ఓంకారాన్ని అనండి అని. మనం అంటూ ఉంటాం ఎందుకంటే అనవసరంగా ఈ ఎనర్జీ ఖర్చు అయిపోతే రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మంట చేసుకోవాలి, మన పనులు మనం చేసుకోవాలి. డాక్టర్ గారికి ఏం పోయింది, ఆయన ఏమో గట్టిగా అనమంటాడు. ఇలా అన్నాం అనుకోండి, నీరసం వచ్చింది అనుకోండి, ఇంటికి వెళ్తే ఆవిడ చేస్తాడు. ఓం 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 అంటూ ఉంటాం, గట్టిగా అనం. ఏమండి అనం? ఏమీ లేదండి, అనవసరంగా మన ఎనర్జీని వేస్ట్ చేయడం మనకి ఇష్టం లేదు. ప్రాణాపాన వ్యాన ఉదానాలనేటువంటివే 5 హోతలు. ఈ 5 హోతలే సర్వశ్రేష్టారమేవ శ్రేష్ట సర్వే చాన్యోన్యధారిణ. ఈ 5 హోతలు ఒకటితో ఒకటికి సంబంధం ఉన్నది. వీళ్ళే సర్వశ్రేష్టమైనటువంటి హోతలు, బయటని ఎవ్వడూ లేడు. నేను నా చిన్నదనంలో అగ్రహారంలో ఉండేవాడిని. ఇలాగే నిజంగా యథార్థంగా చెప్తున్నాను మీకు, ఓ బ్రాహ్మణ గుమ్మల్లో కూర్చునేవాడు.
ఆయన అలా కూర్చో ఉదయం లేచేవాడు, ఏటికి వెళ్ళేవాడు, సంధ్యావందనం చేసేవాడు, వంశధార నది ఒడ్డుని వచ్చి కూర్చునేవాడు. 12 గంటలు 12:30 అయితే కోడలు, అంటే భార్య చనిపోయింది, కోడలు మామగారు భోజనానికి టైం అయిందండి అని అంటే వచ్చేవాడు, తినేసేవాడు. మళ్ళీ వెళ్ళి మేము ఉన్నటువంటి ఊరు లుకులా అగ్రహారం అని పెద్ద కన్నేపల్లి వాడు, పెద్ద అరుగులు అనమాట. 100 మంది కూర్చుంది సరిపోయే అరుగు ఒక్కొక్కళ్ళ ఇంటికి ఉంటుంది. ఆ అరుగు మీద వెళ్ళి పడుకునేవాడు. ఏమీ లేదు, పని లేదు, పాట లేదు. అయితే అందరూ ఏమిటనేవాళ్ళు, ఆయన మహాత్ముడు అనేవాళ్ళు. ఇదేమిట్రా ఈ మహాత్ముడు, నాకేం అర్థమైంది కాదు. శుభ్రంగా తినేస్తున్నాడు, పడుకుంటున్నాడు, ఈ తినేసి పడుకునేవాడిని మహాత్ముడు అంటున్నారు ఏమిటో నాకు తెలిసేది కాదు. అంటే నేను ఆ ఊళ్ళో 15 ఏళ్ల వరకే ఉన్నాను. నా 15 ఏళ్ల వయసులో ఆ ఊరు వదిలేశాను. కాబట్టి నాకు అర్థమయ్యేది కాదు. నేను పెద్దవాడిని భారతం చదువుకున్న తర్వాత. అంటే అంతర్యాగాలు చేసేటువంటి వాళ్ళు బయటికి ఏం కనిపించరు. వాళ్ళు అలా కూర్చున్నట్టుగా ఉంటుంది, నిద్రపోతూ ఉన్నట్టుగా ఉంటుంది. వాడు ఎవరితో మాట్లాడు, వాడికి ఎవరో అక్కర్లేదు అని మనం అనుకుంటాం. వాడికి అందరూ కావాలి, లోపల వాడు కావాలి, వాడికి బయట వాడు అక్కర్లేదు. ఈ బయట వాళ్ళని పట్టుకో తిరిగినటువంటి వాడు వాగుతూ ఉంటారు. అలా బాగున్నావా, ఏమిటి చేస్తున్నావు, తిన్నావా, కట్టుకున్నావా, ఏమిటి కొన్నావు, మాట్లాడతారు. ఈ లోపల యాగం చేసేవాడు ఏం మాట్లాడు, అలా కూర్చుంటాడు. ఏమయ్యా, సర్వశ్రేష్ఠ రమయ శ్రేష్ఠ సర్వే చాన్యోన్యధారిణ. ఈ పంచవాయువులు ఉన్నాయి కదండి, వీళ్ళు పంచహోతలు. వీళ్ళ లోపల యజ్ఞం చేస్తున్నారు, బయట యజ్ఞం ఏం లేదు. ఏమండి, అందరూ గొప్పవాళ్ళే, అందరూ గొప్పవాళ్ళు కాదు. మీ అందరి ధారణా ధర్మం ఒకరి మీద ఒకరికి ఆధారపడి ఉంటుంది. ఒక వాయువు స్థిర అస్థిర రూపాల్లో ఉంటుంది, స్థిర రూపంలో ఉంటుంది, అస్థిర రూపంలో ఉంటుంది. ఏవమే మమ ఇవాత్మ బహుధాప్యుపచీయతే. ఆత్మ ఈ ప్రాణాన్ని ఆశ్రయించి అనేక విధములుగా పొందబడుతున్నది, వృద్ధి చెందుతున్నది. అయితే ఇక్కడ ఒక సంవాదం ఉంది, దీంట్లో 2-3 కథలు ఉంటాయి. అయితే నేను కథల్లోకి వెళ్ళను, మొదటి నుంచి చెప్తున్నాను. మన అద్వైత అధ్యయన భారతిలో మనకి కాస్తంత జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ అక్కడ నారదుడు ఉన్నాడా, అక్కడ దేవతలు ఉన్నారా మనకు అనవసరం. కాబట్టి దేవమత నారద సంవాదం అని ఒక సంవాదం ఉంది. ఏమిటండి ఆ సంవాదం? దేవమతుడు అనేటువంటి వాడు పుట్టాడు. పుట్టినప్పుడు వాడు ప్రాణాదుల్ని ధరిస్తున్నాడు. నిమిత్త ఉపాదాన కారణాలైనటువంటి ప్రాణద్వంద్వంతోనే ఆ దేవమతుడు అనేవాడు ఉన్నాడు. ఏమండి, ఈ జీవుడు ఎలా ఏర్పడుతున్నాడు, ఈ జీవుడు ఎలా ఏర్పడుతున్నాడు, ఈ ప్రాణాలు ఎలా నడుస్తున్నాయి, ఏమిటి ఇదంతా? మీరు ప్రాణయజ్ఞం అంటున్నారు. ఏమిటి ప్రాణయజ్ఞం? రజస్సుతో వీర్యం కలిగటం వలన ప్రాణం ఏర్పడుతున్నాడు. ప్రాణం వలన వీర్యంలో వికృతి రావటం వలన అపానం కలుగుతున్నాడు. ప్రాణము అపానము ఎలా వస్తున్నాయండి? రజస్సుతో వీర్యం కలిస్తే ప్రాణం వస్తున్నాడు. ప్రాణం వీర్యంలో వికారాన్ని పొందితే అపానం వస్తున్నాడు. అంటే రజస్సు వీర్యము అనేటువంటి వాటి యొక్క సాంగత్యము చేతనే ప్రాణము అపానము అనేటువంటివి 2 ఏర్పడుతున్నాయి. అయితే శుక్రం వలన రజస్సు వలన సంతోషం కలుగుతున్నారు. సమాన వ్యానాల మధ్య వీర్య రజస్సులు అనేటువంటివి కలుగుతాయి. వీర్యము రజస్సు ఎక్కడ కలుగుతున్నాయండి? సమానము వ్యానము అనేటువంటి 2 వాయువుల మధ్యనే కలుగుతున్నాయి. ఈ 2 వాయువుల నుండే ప్రాణము అపానము అనేటువంటివి వస్తున్నాయి. అంటే సమానము వ్యానము అనేటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్ వాయువులు. అంటే ప్రాణధారణ చేయడం అంటే మనం అది ప్రాణయజ్ఞం నేర్చుకోవాలి. నిజంగా ప్రాణాన్ని ఏ విధంగా మనం ఉపాసించాలి, ఆ ప్రాణాన్ని ఏ విధంగా మనం ఊర్ధ్వగమనం చేయించాలి, అపానాన్ని ఎలాగా అధోగమనం చేయించాలి, సమాన వ్యానాల్ని ఎలా పంచాలి, ఉదానాన్ని ఎక్కడ నిలబెట్టాలి అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది ఒక యజ్ఞం. యోగశాస్త్రంలో అదొక యజ్ఞం. కాకపోతే మనం ప్రాణాయామం అంటే ఊపిరి తీయడం విడిచిపెట్టేయడం, ఊపిరి తీయడం విడిచిపెట్టేయడం, ఈ 2 మాటలే మనం నేర్చుకుంటాం. అంటే మనం ఎక్కాల పుస్తకం చదివి లెక్కల మేస్టారు అంటున్నాం అనమాట. మనకి లెక్కలు రావు, ఎక్కాల పుస్తకం చదివాం మనం.
అలాగా మనం ఊపిరి పీలుస్తున్నాం, ఊపిరి విడిచిపెట్టేస్తున్నాం, ప్రాణాయామం 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 అంటున్నాం. కాదండి, శుక్లము వీర్యము రజస్సు అని రెండు ఉన్నాయి. వీర్యము రజస్సు అనేటువంటిది. రజస్సు అనేటువంటిది ఆ శుక్లంలో అంటే వీర్యంలో ప్రవేశిస్తే ప్రాణం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రాణము అనేటువంటిది వికారం చెందితే అపానము అనేటువంటిది ఏర్పడుతుంది. మీదనే ప్రాణం ఉన్నది, కిందని అపానం ఉన్నది, మధ్యని సమాన వ్యానములు అనేటువంటివి ఈ రెండింటినీ వృద్ధి చేస్తాయి. ఈ రెండింటినీ వృద్ధి చేసేవేమంటే సమానము వ్యానము అనేటువంటివి ఈ రెండింటినీ వృద్ధి చేస్తాయండి. కాబట్టి సమాన వ్యానాల మధ్యగా ద్వంద్వ సమాన వ్యానాలు సత్వగుణం వల్ల కలుగుతాయి. మనం సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటే సమాన వ్యానాలు వృద్ధి చెంది ప్రాణము అపానము అనేటువంటివి రెండూ కూడా సమానమైనటువంటి స్థితిలో పనిచేస్తాయి. నిర్ద్వంద్వము అంటే రాత్రి పగలు ద్వంద్వం, వాటి మధ్యలో ఉన్నటువంటి అగ్ని ఉదాన వాయు రూపం. నిర్ద్వంద్వము అంటే ఏమిటండి? రెండు లేవు. ఏమిటి రెండు లేవండి? రాత్రి పగలు లేవు. రాత్రి పగలు అనేటువంటి ద్వంద్వం మధ్యని ఉదానం అనేటువంటి వాయువు ఉంటుంది. అంటే సత్ అసత్తుల మధ్య అగ్ని ఉదానము అనేటువంటి వాయు రూపం ఉంటుంది. ఊర్ధ్వం అంటే బ్రహ్మ సంకల్పం, హేతువు చేత సమాన వ్యానాలు అవుతాడు, దానివల్ల కర్మ విస్తారం అవుతుంది. ఇదంతా కూడా ప్రాణాయామ యజ్ఞమునకు సంబంధించినటువంటిది. పంచహోతృ విధానము. శాంత్యర్థం వ్యానమేకం, శాంతిర్బ్రహ్మ సనాతనం. ఒక్క వ్యానం అనేటువంటి వాయువుని కానీ నిలపగలిగినట్టుగైతే శాంతి అనేటువంటిది కలుగుతుంది. శాంతి కావాలంటే వ్యానం అనేటువంటి వాయువుని నిలిపి ఉంచాలి. పంచహోత్రంలో ప్రాణాయామ విధానం అన్నారు. ఇది మళ్ళీ వేరేగా అది ప్రాణాయామ యజ్ఞం తెలిసినటువంటి వాళ్ళ దగ్గర మనం ప్రత్యేకించి నేర్చుకొని ఇలా ఉపన్యాసాలు వినడం వల్ల రాదు, ప్రత్యేకించి చేసుకోవచ్చు. చాతుర్హోత్ర విధానం అంటే రహస్యమితమద్భుతం. ఈ చతుర్హోత్ర విధానం అనేటువంటిది చాలా రహస్యమైనటువంటిదండి, చాలా అద్భుతమైనటువంటిదండి. ఏమిటండి ఈ యజ్ఞం? కరణం కర్మ కర్తాచ మోక్ష ఇత్యేవ భామిని చత్వారయేతే హోతారః. ఈ చాతుర్హోత్ర విధానంలో నలుగురు హోతలు లేరు, మంత్రాలు లేవు, ఋగ్వేదం లేదు, యజుర్వేదం లేదు, సామవేదం లేదు, ఏమీ లేదు. ఏమున్నదయ్యా? కరణం సాధనాలు ఉన్నాయి, కర్మ చెయ్యబడేది ఉన్నది, కర్త చేసేవాడు ఉన్నాడు, ఇంకోటి ఏమిటండి? మోక్షం అనేవాడు ఉన్నాడు. ఏమిటండి? పంచేంద్రియాలు మనస్సు బుద్ధి ఇవి సాధనాలు. సాధనాలు ఏమిటండి? పంచేంద్రియాలు మనస్సు బుద్ధి, వీటిని సాధనములు అంటారు, కరణములు అంటారు. తన్మాత్రలు మంతవ్య బోద్ధవ్యాలు, వీటిని కర్మలు అంటారు. కర్మలంటే ఏవో చేయడం కాదండి, రుద్రాభిషేకం చేయడం, సత్యనారాయణ వ్రతం చేయడం, ఇవి కర్మలు కాదండి. కర్మలంటే ఏమిటండి? మంతవ్య బోద్ధవ్యా తన్మాత్రాశ్చ. తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఇవి 5, వీటి తన్మాత్రలు అంటారు. మంతవ్యం ఆలోచించేది, బోద్ధవ్యం తెలుసుకునేది, వీటిని కర్మలు అంటారండి. ఇంకా వాసన చూడడం, తినడం, చూచేవాడు, మాట్లాడేవాడు, వినేవాడు, మననం చేసేవాడు, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, వీళ్ళు కర్తలండి. వీళ్ళు 5 కర్తలండి. అహంచ నిర్గుణోనంత అనేటువంటిది మోక్షం. నేను నిర్గుణుణ్ణి, నేను అనంతుణ్ణి, నాకు ఏ దాంతో సంబంధం లేదు, ఇది మోక్షం. మోక్షం అనేటువంటిది మీ దగ్గరే ఉంది. మీరు ఎక్కడికో వెళ్ళి ఎవరి కాళ్ళలో పట్టుకొని ఎక్కడండి మోక్షం దొరుకుతుంది, ఎక్కడ మోక్షం దొరుకుతుంది, ఎక్కడా దొరకదు. ఏ ఊరు వెళ్ళినా మోక్షం దొరకదు. నిర్గుణోనంత, దానికి గుణం లేదు, అది అనంతమైనటువంటిది, నీయందే ఉన్నటువంటిది. ఏకో శాస్త్ర ఏకో గురు ఏకో బంధు ఏక శ్రోత ఏకో ద్వేష్ట. రెండవ వాడు లేడు. ఒక్కడే శాసించేవాడు, ఒక్కడే గురువు, ఒక్కడే బంధువు, ఒక్కడే వినేవాడు, ఒక్కడే ద్వేషం కలవాడు. అందరూ కూడా లోపలే ఉన్నారు. నాస్తి తతో ద్వితీయ.
ఓ యో హృచ్చయం తమహం బ్రవీమి. ఏమమ్మా, హృదయంలో ఉండేటువంటి పరమాత్మ ఈ రూపాలన్నింటి రూపంలోనే ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకంగా కర్మ అంటూ ఏమీ లేదమ్మా. బ్రహ్మచారి సదా ఏష ఇంద్రియ జయే రథః. బ్రహ్మచారి అంటే ఏమిటండి? పెళ్ళాలు లేనివాడు కాడు, వానప్రస్థుడు కాడు, సన్యాసి కాడు. ఎవడు? ఇంద్రియాల్ని జయించినటువంటి వాడు బ్రహ్మచారి. అయ్యామండి, ఇంద్రియ చరయమే బ్రహ్మచర్యం. అపేత వ్రత కర్మాతు కేవలం బ్రహ్మని స్థిత అని కర్మకాండ వదిలి బ్రహ్మమందున్నటువంటి వాడే బ్రహ్మచారి. కర్మకాండ విడిచిపెట్టియాలి. ఇలాగన్నా అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? అది ఎలాగండి? మీరు అన్నట్టుగా అన్నీ వదిలేసి ఎలా కూర్చోమన్నారండి? వాడు కూర్చోమంటాడు, నేను కూర్చోమని లేదు. ఇది ఎవరు చెప్తున్నారంటే కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. మీరు నిన్న మొన్న అటుమొన్న భాగవతంలో కృష్ణుడు 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 రాధే కృష్ణ రాధే కృష్ణ అన్నారా? ఆ కృష్ణుడే చెప్తున్నాడు అన్నీ వదిలేరా అని. అన్నీ వదిలేమని చెప్తున్నవాడు ఆ కృష్ణుడే. ఎవడో ఊర్లో వాడికి కాదు, స్వంత భావమరిది, తనతో సమానమైన రూపం, నరుని యొక్క అవతారం అర్జునుడికి చెప్తున్నాడు. మరి ఆయన ఏం పనికిరాని విషయం కాదు. అంటే వదలకుండా ఎలాగ మాట్లాడుతావు? బ్రహ్మచారి సదాయేష అపేత వ్రత కర్మాత్. అన్నీ వదిలే. ఏమండి, వానప్రస్థానికి పోతానండి, హాయిగా చెట్లు చామలు ఉన్నటువంటి ప్రదేశంలో, మనుషులు లేనటువంటి ప్రదేశంలో కూర్చుంటే ధ్యానం బాగా జరుగుతుందండి. ధ్యానం జరగాలంటే ఇక్కడ కూర్చుంటే ఈ పెళ్ళాం పిల్లలు వీళ్ళ ప్రాణాలు పీకేస్తూ ఉంటారండి. అందుకని నేను అడవికి పోతానండి. ఆ బ్రాహ్మడు చెప్తున్నాడు, వానప్రస్థం అంటే ఏమిటి? గిరయ పర్వతాశ్చైవ సంతి తత్రైవ సమాసతః నద్యశ్చ సరితో వారి వహంచ బ్రహ్మ సంభవ. లోపలే ఉన్నాయి రా కొండలు, నదులు అన్నీ నీకు లోపల ఉన్నాయి. లోపల ఉండడం ఏమిటండి? లోపల పేగులు ఉన్నాయండి, రక్తం ఉన్నదండి, మాంసం ఉన్నదండి. మీరేమో నదులు పర్వతాలు ఉన్నాయంటారు ఏమిటండి? నదీనాం సంగమశ్చైవ తానే సముపాహ్వరే స్వాత్మతృప్తో యతో యాంతి సాక్షాదేవ పితామహ. హృదయాకాశంలోనే ఆ నదులన్నీ కలిసి ఉన్నాయ్యా. అక్కడే బ్రహ్మ, ఆత్మతృప్తమైనటువంటి బ్రహ్మ ఉన్నాడయ్యా. ఈ హృదయాకాశంలోనే ఉన్నాడు. అక్కడే ఉన్నాయి వన అడవులు, అక్కడే ఉన్నాయి సముద్రాలు, అక్కడే ఉన్నాయి నదులు, అక్కడే ఉన్నాయి. శమమప్యత్ర శంసంతి విద్యారణ్య విదో జనా. అరణ్యం అంటే ఏమిటండి? విద్యారణ్య విదో జనా. విద్య అనేటువంటి అరణ్యం తెలిసినటువంటి పండితులు ఏం చెప్తారయ్యా అంటే శమమప్యత్ర శంసంతి. ఇంద్రియ నిగ్రహమే అడివి. అడివి అంటే ఎక్కడో లేదు సార్. ఏమండి, అడవులు ఏదో ప్రభుత్వం చేతను నియమించబడినటువంటి ఫారెస్టులు కావు సార్. ఏమండి, అరణ్యాలు ఎక్కడో లేవండి, సముద్రాలు ఎక్కడో లేవండి, నదులు ఎక్కడో లేవండి, లోపలే ఉన్నాయండి. శమమే అత్ర శంసంతి విద్యారణ్య విదో జనా. ఎవరికైతే శాంతి ఉన్నాదో వాడు అరణ్యంలో ఉన్నట్టుగా. అరణ్యంలో ఉన్నా ఇలా మండిపోతూ ఉన్నటువంటి వాడు అరణ్యంలో లేనట్టుగా. తదారణ్యం అభిప్రేత్య యథాధీరోభిజాయతే. కాబట్టి అరణ్యం అనేటువంటిది మన దగ్గరే ఉన్నది. ఏమిటి హింస ఏమిటండి, అహింస ఏమిటండి అని అడిగితే ఆయన చెప్తున్నాడు, ఏమండి, అక్షరం క్షరం చైవ ద్వైభావోయమాత్మనః అక్షరం తత్ర సద్భావ స్వభావ క్షరముచ్యతే ప్రాణో జిహ్వా మనః సద్భావో రజసాసః భావైరేతైస్సుయుక్తశ్చ నిర్ద్వంద్వస్య నిరాశిషః సమస్య సర్వభూతేషు నిర్మమస్య జితాత్మనః సమంతాత్ పరిముక్తస్య నభయం విద్యతే క్వచితో. అయ్యా, ఎవరికండి ఈ లోకంలో అహింస అంటే? మాయా అహితమైనటువంటి సద్భావ సంగతి. సద్భావంతో కూడుకుని ఉండడమే అహింస. అహింస అంటే జంతువుల్ని చంపడమా, మనుషుల్ని తిట్టడమా? ఇది కాదండి. అంటే ఏమిటండి? మాయాహితమైనటువంటి సద్భావ సంగతిని విడిచిపెట్టడమే. మాయతో కూడుకున్నటువంటి సద్భావాన్ని విడిచిపెట్టేస్తే, సద్భావంతో ఉండడాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు
ఏకాంతంలో ఉన్నట్టుగానయ్యా, నువ్వు అహింసలో ఉన్నట్టుగానయ్యా. మోక్ష ధర్మం చాలా సూక్ష్మమైనటువంటిదమ్మా. కార్తవీర్యార్జునుడు పూర్వకాలంలో సముద్రాన్ని జయించాలని ప్రయత్నం చేస్తే ఆ సముద్రుడు చెప్పేట, నాయనా నన్ను కాదురా జయించవలసినటువంటిది, నువ్వేమో వెళ్ళి ఆ పరశురాముడిని జయించవయ్యా అన్నట్ట. వెళ్తే ఆ పరశురాముడి చేతుల్లో చచ్చిపోయాడు. చచ్చిపోతే అక్కడ అతడి యొక్క గర్వం అణిగిపోయింది. అంటే ఏమిటి, లోకంలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఎవడైతే మనస్సుకి లొంగిపోతున్నాడో వాడు ధర్మము నుండి అపేతుడైపోతాడు, తొలగిపోతాడు. అయితే అలర్కుడు అనేటువంటి వాడు దత్తాత్రేయోపాసన చేసినటువంటి వాడు భూమండలాన్ని అంతటే జయించేశాడు. కనిపించినటువంటి వాడినల్లా కూడా జయించేశాడు. జయించేసి ఓనాడు కూర్చో అనుకున్నాడు, నేను అందరినీ జయించానా? లేదు. ఎందుకో మనసోమే బలం జాతం మనోచిత్వ ధ్రువోదయ అన్యత్ర బాణాన్ దాస్యామి శత్రుభి పరివారిత. అంటే నేను బాణాలు కొట్టాలి. ఎవరి మీద కొట్టాలి? మనస్సు మీద కొట్టాలి. నా మనస్సుని కొట్టాలి. నేను ఊర్లో వాళ్ళకి కొడితే ప్రయోజనం లేదు. నేను ఎంతో మందిని జయించాను, నా మనస్సుని నేను జయించలేదు. నా మనస్సుని నేను జయించాలి అని గ్రహించి ఆయన ఇంద్రియాలన్నింటినీ కూడా జయించాడు. దాని చేత మనస్సును జయించాడు. అందువలన యోగమే గొప్ప సాధన. స ఏకాగ్రం మనఃకృత్వ నిశ్చలో యోగమాస్థిత. ఏకాగ్రమైనటువంటి మనస్సుని పొంది నిశ్చలమైనటువంటి యోగ స్థితిలోకి వెళ్ళాడు అని చెప్పారు. అందుకోసం అలర్కుడు యోగ స్థితిలోకి వెళ్ళడానికి మనస్సునే పెట్టుకున్నాడు. యోగేన ఆత్మానమావిశ్య సిద్ధిం పరమికాంగతం. అంటే యోగంతో సిద్ధిని పొందాడు. యోగమే యజ్ఞము, యోగమే జ్ఞానము. అంటే కర్మ అనేటువంటిది లేదు. నీ మనస్సు నువ్వు జయించడమే కావాలి. లోకంలో శత్రువులు 3 రకాలుగా ఉంటారు. ఎవరండి ఆ 3 రకాలు? ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సాత్వికమైనటువంటి శత్రువులు. ఓహో ఏమనుకోకండి, నేను చిన్న పిసర పొరపాటుగా మాట్లాడుతున్నాను. ఎంత బ్రహ్మాండమైన డ్యాన్స్ చూసామండి. ఇది సాత్వికమైనటువంటి దోషం. అంటే వాడు చెప్పించమండి, నాది కాదు, మీరు నన్ను క్షమించండి, ఇలాంటివి మాట్లాడతాడు ఈయనని. పుస్తకాల్లో ఉండి చదివి బయటికి మాట్లాడినప్పుడు అవే మాట్లాడుతూ ఉంటాం. 3 రకాలైనటువంటి శత్రువులు ఉన్నారటండి. మొదటి శత్రువులు ఎవరండి అని అంటే ప్రహర్షము. ఓహో, ఇది మొదటి శత్రువు. ఇది చప్పట్లు ఎవరండి? మొదటి శత్రువు. ప్రీతి, అయ్యి నాకు చాలా ఇష్టం అండి. రెండో శత్రువు. ఆనందం, ఓహ్ ఏమి ఆనందాన్ని అనుభవించామండి. మూడో శత్రువు. వీళ్ళ 3 సాత్వికమైన శత్రువులు, కనిపించనటువంటి శత్రువులు. అంటే శత్రువులు అంటే సాధారణంగా కనిపిస్తారు, వీళ్ళు కనిపించరు. వీళ్ళ బ్రహ్మాండమైన శత్రువులు, కానీ వీళ్ళు బయటికి కనిపించినటువంటి శత్రువులు వీళ్ళు 3. వీళ్ళు సాత్విక శత్రువులు. కృష్ణుడే చెప్తున్నాడు సార్. తృష్ణ, క్రోధము, అభిసంరంభము అంటే ద్వేషం. వీళ్ళు రాజసమైనటువంటి శత్రువులు. కావాలి అలా వాడంటే కోపం, వీడంటే కోపం, ద్వేషం, ఇవి 3 కనిపించేటువంటి శత్రువులు. శ్రమం, చచ్చిపోతున్నానండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేసి ఒళ్ళు ఘోరమైపోతున్నాదండి. తంద్ర, ఆలస్యం, మోహం, ఈ 3 కూడా తామసమైనటువంటి శత్రువులు. మొత్తం మనకి శత్రువులు 90 ఉన్నారు. దీంట్లో కనిపించే శత్రువులు 6 రోజు మాట్లాడుతూ ఉంటాం. కనిపించినటువంటి 3 శత్రువులతోని స్నేహం చేస్తూ ఉంటాం. వాళ్ళతో మనం అటాచ్మెంట్ ఉన్నారు. అంబరీషుడు అనేటువంటి వాడు అన్ని దోషాలని జయించేట. జయిస్తే ఇంకా ఒక్కటి ఉండిపోయిందట, లోభం. అకార్యమపి ఏనేహ ప్రయుక్త సేవతే నరః తం లోభమసి భిక్తేక్షై నికృత్య సుఖమేధతే. అన్ని గుణాలని జయించిన వ్యధవ లోభాన్ని జయించలేకపోతున్నాన్ని దాన్ని కత్తి పెట్టి దరికేట. అంటే లోభం అనేటువంటి గుణాన్ని. తస్మాదేతం సమ్యగవేక్ష లోభం నిగృహ్య ధృత్వాత్మని రాజ్యం ఇచ్చేత. లాభం లేకుండా రాజ్యం చెయ్యాలి, రాజ్యాన్ని విడిచిపెట్టాలి అన్నాడు. బాగున్నాదండి. ఇంకా ఏమండి,
ఈ శత్రువుల్లో ఏమిటండి అని అంటే మరొక్క చిన్న కథ చెప్పారండి. మీకు కథలు చెప్పకూడదు అనుకుంటారు కానీ చిన్న చిన్న వస్తూ ఉంటాయి, ఏమనుకోకండి. ఆయన జనక మహారాజు గారు ఒకసారి ఒక బ్రాహ్మణుడు తన రాజ్యంలో తప్పు చేశాడు. తప్పు చేస్తే పిలిపించి శిక్ష ఏమిటి వెయ్యాలి అని ఆలోచించాడు. బ్రాహ్మణుడిని చంపకూడదు, కొట్టకూడదు, ఏమిటి చెయ్యాలి? కాబట్టి ఓ బ్రాహ్మణ, నువ్వు నా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవయ్యా అన్నాడు. దేశ బహిష్కారం శిక్ష అన్నాడు. అలాగేనండి రాజుగారు, వెళ్ళిపోతాను. ఆచక్ష విషయం రాజని ఆవాంస్తవ విశేషత. అయ్యా, మీ రాజ్యానికి హద్దులు చెప్పేస్తే మీ రాజ్యం దాటి వెళ్ళిపోతానండి అన్నాడు. ఈ జనక మహారాజు గారు గంటల తరబడి కూర్చున్నారు, ఆలోచించారు. ఆఖరికి ఒక పెద్ద నిట్టూర్పు విడిచిపెట్టి ఏమీ మాట్లాడలేదు. అదేమిటి రాజుగారు, చెప్పేస్తే పోతానండి అన్నాడు వీడు. ఒరే నాయన, పితృపైతామహే రాజ్యే వస్యే జనపదే సతీ విషయాన్నాధిగచ్చామి విచిన్వన్ పృథివీమిమాం. మా తాత తండ్రుల దగ్గర నుంచి వస్తున్న రాజ్యం పోయేటట్టున్నదిరా, కానీ ఆలోచిస్తే అసలు మా ఊరు ఏ ఊర్లో ఉన్నదో నాకు తెలియడం లేదురా అన్నాడు. ఇదేమిటండి, ఎందుకు తెలియలేదు? నా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి రాజ్యం తెలియకపోవటం ఏమిటండి అంటే, యథామమ తథాన్యేషాం ఇది మన్యే ద్విజోత్తమ పుష్యతాం యావదుత్సాహో భుజ్యతాం యావదుష్యతే. నీకు విషయం చెప్తున్నానయ్యా, నాకు తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన రాజ్యాన్ని గురించి ఆలోచన చేసిన నాది అన్నటువంటి రాజ్యం నాకు దొరకలేదు. కాబట్టి నీ ఇష్టం వచ్చిన ఊర్లో ఉండు, నీ ఇష్టం వచ్చినంతకాలం హాయిగా ఉండు, నన్ను మాత్రం ప్రాణం నీకు పోనాయన అన్నాడు. అంటే అప్పుడు ప్రత్యక్షమై ధర్మదేవత, నేనే నిన్ను పరీక్షించడానికి వచ్చానయ్యా, అంతగా రప్పించి నేను బ్రాహ్మణుడిని కాను. ధర్మం ఏమిటయ్యా అంటే లోభం లేకపోవటమే ధర్మం, నీది అనేది ఏదీ లేదు. అయితే బాగున్నదండి, మమకారం విడిచిపెట్టేయాలి. మమకారం ఏమైనా చెప్తూ ఉంటాం, అహంకారం విడిచిపెట్టేయాలి, మమకారం విడిచిపెట్టేయాలి, రెండిచ్చి సొడుపు అన్నాడు జనక మహారాజు గారు. ఎలా ఇచ్చేయడం? ఏమన్నా ఇలా తీసేసి ఇచ్చేయడానికి అవుతుందా? ఏమండి, ఈ ల్యాప్టాప్ రామసుబ్బారావు గారు పట్టుకుపోండి, ఆ ల్యాప్టాప్ ఏమొచ్చింది విశాలాక్షమ్మ గారు పట్టుకుపోండి అనడానికి ఏమైనా ల్యాప్టాప్లా ఇచ్చేయడానికి కావు కదా. ఎలాగా? అంతమంత అవస్థ విదితా సర్వకర్మసు నాత్యగచ్చన్ మహంతస్మాన్ మమేదమితి యద్భవేత్. ఎంత వెతికినా ఎన్ని కర్మలు చేసినా నాది అన్నటువంటి దొరకటం లేదయ్యా. కాబట్టి ఏమిటయ్యా అనంటే, కస్యాదమితి కస్యస్వం ఇది వేదవచస్తదా. ఇది ఎవరిది కాదు అనేటువంటిది వేదంలో నేను చెప్పలేకపోతున్నానయ్యా. దేవేభ్యశ్చ పితృభ్యశ్చ భూతేభ్యో అతిథిభిః సహ ఇత్యర్థం సర్వయేవేతి సమారంభా భవంతి వై. దేవతలు, పితృదేవతలు, ప్రాణులు, అతిథుల కొరకే ఉన్నది తప్పిస్తే నేను అనేటువంటిది ఏదీ లేదు. నీ దగ్గర ఉన్నదంతా కూడా దేవతల కోసం ఉన్నది, పితృదేవతల కోసం ఉన్నది, లోకం కోసం ఉన్నది, అతిథుల కోసం ఉన్నది. నీది అన్నటువంటిది నీ దగ్గర ఏమీ లేదు అన్నాడు. అయితే అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు భార్యతో, ఆవిడేమడిగిందండి, నీలాంటి దిక్కుమాల వ్యధవని కట్టుకొని ఏ సంధ్యావందనం లేదు, అగ్నిహోత్రం లేదు, ఏ వల్లకాడు లేదు, నుదుటి కింద విభూతి రాస్తే నాకేం వచ్చి వస్తుందిరా అన్నది కదా. అందుకోసం ఆ భార్యకి సమాధానం చెప్తున్నాడు. ఏమిటంటే, నాహం యథాభీరు చరామి లోకే యథాత్వం మార్జయసే స్వబుద్ధ్యా విప్రోస్మి ముక్తోస్మి వనేచరోస్మి గృహస్థ ధర్మాదవ్రతవాన్ తథాస్మి. నువ్వు అనుకుంటున్నట్టుగా పనికిరాని మొగుడిని మాత్రం కానమ్మా అన్నాడు. అదేమిటండి పనికిరాని మొగుడు కాకపోవడం ఏమిటి అంటే, నేను బ్రాహ్మణుణ్ణి, నేను మోక్షాన్ని పొందినటువంటి వాడిని, నేను వానప్రస్థుణ్ణి, నేను గృహస్థుణ్ణి, నేను బ్రహ్మచారిని, అన్నీ నేనే చేస్తున్నాను. ఇక్కడే ఉండి బ్రహ్మచర్యం చేస్తున్నాను, ఇక్కడే ఉండి వానప్రస్థం చేస్తున్నాను, ఇక్కడే ఉండి గృహస్థం చేస్తున్నాను, ఇక్కడే ఉండి సన్యాసం చేస్తున్నాను. ఎక్కడికే కదలలేదు, మొత్తం నేను చేస్తున్నాను. నాహమస్మి యథామాంత్వం పశ్యసేచ శుభాశుభే మయా వ్యాప్తమిదం సర్వం యత్కించిత్ జగతి జగగతం. ఈ లోకంలో ఉన్నదంతా నేనే వ్యాపించున్నానమ్మా. ప్రత్యేకంగా నేను లేనటువంటి ప్రదేశం లేదమ్మా. నేను లేనటువంటి ప్రదేశం లేనప్పుడు నేను బ్రహ్మచారినా, నేను గృహస్థుడినా, నేను వానప్రస్థుడినా, నేను యతినా, అన్నీ నేనేనమ్మా. బుద్ధ్యాయం గమ్యతే మార్గ శరీరేణ న గమ్యతే.
ఏమయ్యా ఇదేమిటి ఇదేమి నువ్వు ఇప్పుడు చెప్పింది ఎలా తెలుస్తుందయ్యా? దీనికి కావాల్సింది ఏమిటంటే ఫస్ట్ క్లాస్ అయినటువంటి జ్ఞానం కావాలయ్యా. జ్ఞానం వల్ల పొందొచ్చును కానీ శరీరం వల్ల పొందబడదయ్యా. ఆద్యంతవంతి కర్మాని శరీరం కర్మబంధనం. ఈ కర్మలన్నీ కూడా మొదలు చివర ఉన్నటువంటివి. ప్రారంభం ఉంటుంది, నాశనం ఉంటుంది. ఈ శరీరం అనేటువంటిది కర్మబంధం మాత్రమే. కాబట్టి ఏమిటయ్యా? తస్మాత్ దేశభగే నాస్తి పరలోక కృతం భయం. కాబట్టి నువ్వేం బెంగపడకమ్మా, నీకు పరలోకాలు ఉండవు అని నువ్వు అనుకోకు. ఏమంటే తద్భావ భావ నిరతాః మమైవ ఆత్మానమేష్యసి. నేనెలాగైతే ఆత్మలో లీనమైపోయానో నన్ను నువ్వు ఆశ్రయించావు కాబట్టి నువ్వు కూడా ఆత్మలోనే లీనమైపోతావు. నీకే కర్మ అవసరం లేదు. వేదమల్పాత్మనా శక్యో వేదుతుం వ్యాకృతాత్మన బహుచాల్పంచ సంక్షిప్తం విప్లుతంచ మతం మమ. అయ్యా, వేదం అనేటువంటి చాలా అనంతమైనటువంటిది, అర్థమై చావదు. ఎలాగయ్యా అజ్ఞానంతో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి మీరు చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానం ఇంత హాయిగా కూర్చోవడం అర్థం కాదయ్యా అన్నది ఆ పెళ్ళం. దీనికి ఏం కష్టం లేదమ్మా. అరణీం బ్రాహ్మణీం విద్ధి గురురస్యోత్తరారణి తపశ్రాంతే శృతే అభిమధ్నేత జ్ఞానాగ్నిర్జాయతే తతః. ఏమంటే అరణి అంటే ఏమిటండి? అగ్నిహోత్రం పుట్టించేది. కిందన ఒకటి ఉంటుందండి. బుద్ధి క్రింద ఉన్నటువంటి అరణి, గురువు మీద ఉన్నటువంటి అరణి. ఆ రెండింటి తపస్సు వేదవ్రతము అనేటువంటి వాటితో మధించండి, జ్ఞానం అనేటువంటిది పుడుతుంది. మీరు ఏ ఊరు వెళ్ళక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు అన్నాడు. అలింగో నిర్గుణశ్చైవ కారణం నాస్య లక్ష్యతే ఉపాయమేవ వక్ష్యామి ఏన గృహ్యేతవానవా. అమ్మా, బ్రహ్మం అనేటువంటిది దేహ సంబంధం లేనటువంటిది, ఎటువంటి చిహ్నాలు లేనటువంటిది, నిర్గుణమైనటువంటిది. కాబట్టి దానికి కారణం అంటూ ఉండదమ్మా. కర్మ బుద్ధి విషయమైనటువంటి బుద్ధి నిజమైనటువంటి కాదు. జ్ఞానలింగైరివాశ్రితం. జ్ఞానాన్ని ఆశ్రయించాలి కానీ కర్మను ఆశ్రయించకూడదయ్యా. ఇదం కార్యం ఇదన్నేతి నమోక్షేషు ఉపలభ్యతే. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అన్నటువంటిది ఎక్కడా మోక్షంలో లేదమ్మా. పశ్యత శృణవతో బుద్ధి ఆత్మనో యేషు జాయతే. అంటే ఏది ఆత్మ యందు పుడుతున్నాదో దాన్నే దర్శిస్తున్నావు, దాన్నే వింటున్నావు. మోక్ష సాధనాల్లో చెయ్యవలసినటువంటి పనేమీ లేదు అని ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆ బ్రాహ్మణికి, అంటే తన భార్యకి ఆ బ్రాహ్మణుడు అలా కూర్చో బోధించాడు. కర్మ అనేటువంటిది ఏమీ లేదు అని బోధిస్తే అర్జునుడు కృష్ణ పరమాత్మని అడిగాడు, ఏ ఊర్లో బ్రాహ్మడండి ఈ బ్రాహ్మడు? ఏ ఊర్లో ఈ బ్రాహ్మణ స్త్రీ ఉన్నదండి? కాస్త చెప్పండి సార్ గురువుగారు అని అర్జునుడిని కృష్ణుడిని అడిగాడు. క్వను సా బ్రాహ్మణీ కృష్ణ క్వచాసో బ్రాహ్మణ ఋషభ. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఏ ఊర్లో ఉంటాడయ్యా? ఆ భార్య ఏ ఊర్లో ఉంటుందయ్యా? యాభ్యాం సిద్ధిర్యం ప్రాప్త. ఏ ఊర్లో వీళ్ళకి సిద్ధి కలిగిందయ్యా అని అడిగాడు. ఏం లేదయ్యా, మనోమే బ్రాహ్మణం విద్ధి, నా మనస్సే బ్రాహ్మణుడయ్యా. బుద్ధి మే విద్ధి బ్రాహ్మణి, నా బుద్ధే ఆ భార్య అయ్యా. నా మనస్సే బ్రాహ్మడు, నా బుద్ధే ఆ భార్య. క్షేత్రజ్ఞ ఎష్టోక్త సోహమేవ ధనంజయ. ఆ పరమాత్మ అన్నవాడి నేనే అంటే అంతా నేనే, ఏమీ లేదు. ఏమీ లేదనడానికి కర్మ ఏమిటి ఉంటుందిరా అర్జున? ఏ కర్మ లేదు. నువ్వు నన్ను పట్టుకుంటే చాలు, అన్నీ పట్టుకున్నట్టుగే. నన్ను వదిలేస్తే అన్నీ వదిలేసినట్టుగే. కాబట్టి నువ్వు వేరేగా ఏం చదువుకోవలసింది లేదురా నాయన. నా మనస్సే బ్రాహ్మణుడు, నా బుద్ధే బ్రాహ్మణి, నేనే క్షేత్రజ్ఞుణ్ణి, బ్రహ్మాన్ని అని చెప్పారు. కాబట్టి అంటే కర్మ అనేటువంటిది ఆచరించవలసినటువంటిది కాదు, నిత్యము ఆచరించబడుతూ ఉన్నటువంటిదే. జ్ఞానము అనేటువంటిదే పొందవలసినటువంటిది. పరబ్రహ్మమే నేను, నేనే పరబ్రహ్మము అని తెలియటమే జ్ఞానము. అదే కర్మ, అదే సర్వము అని కృష్ణ భగవానుడు అర్జునుడికి బ్రాహ్మణ గీతల్లో 15 అధ్యాయాల్లో అశ్వమేధ పర్వంలో అనుగీతా పర్వంలో చెప్పారు. మనం దాన్ని ఇవాళ ఈ చిట్ట చివరి అధ్యయన అద్వైత అధ్యయన క్లాసులో చెప్పుకున్నాం. స్వస్తి.